హలో ఆల్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఐబీపీఎస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది 2026 గాను. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అనేది మీకు అక్టోబర్ 10th అండ్ 11th జరుగుతుంది. అదేవిధంగా మెయిన్స్ అనేది మీకు డిసెంబర్ 27th అయితే జరుగుతుంది. కాబట్టి మీకు యావరేజ్గా టైం చూసుకున్నట్లయితే ఒక 45 days కూడా మీకు ఉందన్నమాట. ఒక 45 days మాత్రం మీకు ఉంది. కాబట్టి ఈ 45 daysలో మీరు చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతుంటారు. ట్రై టు ప్రాక్టీస్ మోర్, రివిజన్ టెస్ట్లు ఎక్కువ రాయండి, మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో కట్ ఆఫ్ మార్క్స్, గత 5 years జరిగినటువంటి ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎలా ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎంత ఉంది, అదేవిధంగా ఏ కేటగిరీ వాళ్ళు ఎంత మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే టార్గెట్ స్కోర్ ఎంత పెట్టుకుంటే మనకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూడండి. సో తెలంగాణ విషయానికి వస్తే ఫస్ట్ తెలంగాణలో గత 5 years జరిగినటువంటి ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 2025 ప్రిలిమ్స్లో చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 46.25 అవుట్ ఆఫ్ 100. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు కూడా సేమ్ 46.25 ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 46.25 అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంది. దీంతోపాటు నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్లో 43.75 ఉందండి, ఎస్సీలోని 37.13 ఉంది. అదేవిధంగా 2024లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి ప్రిలిమ్స్లో మనకి 23లో ఉంది, 24లో 68.25 ఉంది. సో అదేవిధంగా 22 చూస్తున్నట్లయితే మీరు 22 మెయిన్స్లో మీకు కట్ ఆఫ్ మార్క్స్ 49.63 ఉంది, 21లో 65.75 ఉంది, ప్రిలిమ్స్లో మీకు 61 ఉంది. సో ఇక్కడ మీకు ఏదైతే బ్లాంక్స్ కనబడుతున్నాయో ఇక్కడ మీకు డేటా అనేది అవైలబిలిటీ లేదు ఆఫీషియల్ డేటా ప్రకారం. కానీ మనం ఒక అంచనా వైజ్గా ఈ అంచనా వైజ్గా మన టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇది 100% అనేది మీకు గ్యారంటీ కాదు, ఒక అంచనా, గతంలో జరిగినటువంటి అంచనా వైజ్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది తెలంగాణ విషయానికి వస్తే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలాగ ఉంది. హైయెస్ట్ అనేది మీకు ఎక్కడ ఉంది, ప్రిలిమ్స్లో చూసుకున్నట్లయితే 2023 ప్రిలిమ్స్లో మీకు ఎక్కడ ఉంటే 25 వచ్చేసరికి 46 వచ్చేసింది, అంటే హాఫ్ ఆఫ్ ది తగ్గిపోయింది కట్ ఆఫ్ మార్క్స్. ఎందుకు తగ్గిందంటే డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, దాంతోపాటు టఫ్నెస్ ఆఫ్ పేపర్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, టఫ్నెస్ పేపర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ మంది అప్లై చేసినా సరే పేపర్ టఫ్నెస్ వస్తే కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. తక్కువ మంది అప్లై చేసి పేపర్ కొంచెం ఈజీగా వస్తే కనుక కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో కట్ ఆఫ్ అనేది తగ్గడం జరిగింది. సో మెయిన్స్లో కూడా మీకు 43 వచ్చింది. అదే మీకు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీకు 22లో మీకు 49 ఉంటే 43 అనేది మీకు 25లో ఉంది. ఇది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 25లో మీకు ప్రిలిమ్స్లో 64.5 ఉంటే మెయిన్స్లో 46 ఉంది, మెయిన్స్లో మీకు 46 ఉంది. అదే 24లో ప్రిలిమ్స్ 77.50 ఉంటే 23 ప్రిలిమ్స్లో 81.5 ఉంది, 81.25 ఉంది. అదే 22 ప్రిలిమ్స్ 76.50 ఉంటే 21లో 71 ఉంది, 29లో 66 ఉంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది 25లో 64 ఉంటే 25లో 64 ఉంటే 24లో 77 ఉంది. అదే కట్ ఆఫ్ చూడండి 23లో 81.25 ఉంది, అంటే తగ్గుతుంది కట్ ఆఫ్ అనేది. సో దీని అర్థం ఏంటి, టఫ్నెస్ ఆఫ్ పేపర్ ఎగ్జామ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, పేపర్ అనేది టఫ్నెస్ ఎక్కువ అవుతుంది, అంటే ప్రశ్నలు అడిగే విధానం కూడా మారుతుందని అర్థం చేసుకోవాలి అభ్యర్థులు ఇక్కడ. సో కట్ ఆఫ్ అనేది మనకు 64 ఉంది, తక్కువ ఉంది కదా అనుకోవచ్చు. తక్కువ ఉంది అంటే కారణం ఏంటి, పేపర్ టఫ్నెస్. సో దీని వైజ్గా మీరు ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని ఫిక్స్ అవ్వాలి, మనం ఒక టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో మీకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను తెలంగాణకి, అదేవిధంగా ఏపీ విషయానికి వచ్చినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. దీని అర్థం ఏంటి, టఫ్నెస్ అనేది పెరుగుతుంది ఉందని అర్థం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టఫ్నెస్ పెరుగుతుంది. నేను గతంలో ఒక వీడియో చేశాను సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ తీసుకొని ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఫర్ సపోజ్ మెయిన్స్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్కి 60 మార్క్స్ అనుకుంటే మీకు ఇందులో
జనరల్ అవేర్నెస్లో నుంచి కరెంట్ అఫైర్స్లో మీకు భాగంగా 30 మార్క్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. అదేవిధంగా రీజనింగ్ నుంచి మీకు ఒక 50 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ నుంచి మీరు ఒక 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బిగినర్స్ అయితే, ఇఫ్ మీరు సీనియర్స్ అయితే మీరు మంచిగానే ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా అర్థమెటిక్ నుంచి ఒక 30 మార్క్స్. సో ఓవరాల్గా మీరు ఇక్కడ ఒక 140 వరకు స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు సెక్షన్ వైజ్గా ఎంత టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మీకు ఫైనల్ కట్ ఆఫ్ అనేది మీకు 100గా తీస్తారు. మెయిన్స్ అనేది 200 జరుగుతుంది ఎగ్జామ్, కానీ దీన్ని బై 2 చేసి 100కి మిమ్మల్ని మెరిట్లు తయారు చేస్తారు. సో ఇక తెలంగాణలో ప్రిలిమ్స్లో మీకు క్వాలిఫై అవ్వాలంటే 75+ అయితే మీకు మార్క్స్ రావాలి జనరల్ కేటగిరీ. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 65 మార్క్స్ పెట్టుకోవాలి, ప్లస్ ఉండాలి మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే. అదేవిధంగా మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలంటే మీకు 52+ రావాలి జనరల్, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 మార్క్స్ ప్లస్ వస్తే కనుక జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి ప్రిలిమ్స్ విషయానికి 82 చాలా హ్యూజ్. ఓకే అంటే సార్ లాస్ట్ ఇయర్ మీరు చాలా తక్కువ ఉంది కదా సార్ అంటే, తక్కువ ఉంది సార్. మన టార్గెట్ ఎప్పుడు కూడా ఒక 15 మార్క్స్ ఎక్కువ పెట్టుకోవాలి టార్గెట్. అలా పెట్టుకొని ప్రిపేర్ అయితే మనకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఎస్టీ అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు 72 మార్క్స్ ప్లస్ వస్తే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్లో మీకు ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 62+ అయితే వస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మెయిన్స్లో 48+ వస్తే కనుక జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మీ టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు 23లో కట్ ఆఫ్ 78.5 ఉంది, కానీ 25లో 46 ఉంది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ టఫ్నెస్ పెరిగినా సరే కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా, మరి ఇయర్ ఎలాగ ఉండొచ్చు అంటే చెప్పలేము. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంత వస్తుందో దాన్ని బేస్ చేసుకొని పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ సెషన్స్ వైజ్గా ఎంతమంది అటెండ్ అయ్యారు, సో ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ తీనప్పుడు డిసైడ్ చేస్తారు. వేకెన్సీస్ మనకి ఒక 14,000 వరకు ఐ థింక్ సో ఉన్నాయి కాబట్టి ఆ వేకెన్సీస్ బట్టి డిసైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు అనేది డిసైడ్ అవ్వాలి తప్ప ముందే నా టార్గెట్ నేను ఒక 100కి 90 పెట్టేసుకున్నానంటే 90 పెట్టుకుంటావు, కానీ ఏ విధంగా ప్రిపేర్ అవుతావు ఆ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎంత తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్కి ఎంత మార్క్స్ అని తెలుసుకోవాలి ఫస్ట్. సో దానికోసం మీరు గతంలో వీడియో చూసిన తర్వాత మీరు ఈ కట్ ఆఫ్ మార్క్స్ వీడియో చూస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు సెక్షన్ వైజ్గా మీరు ఫిక్స్ చేసుకొని చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కాబట్టి ఇలా సెక్షనల్ వైజ్గా మీరు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టుకొని ఫిక్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం, సెక్షనల్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సెక్షనల్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఉండడం జరుగుతుంది అనమాట. చాలా గుర్తుపెట్టుకోవాలి ఇది. అంటే అర్థమెటిక్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, రీజనింగ్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. అంటే మీరు సెక్షనల్ వైజ్ కూడా కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలని అవసరం అయితే ఉందన్నమాట. ఫర్ సపోజ్ మీకు రీజనింగ్ నుంచి ఒక 30 మార్క్స్ 60 మార్క్స్ కాబట్టి ఈ 60లో మీరు కట్ ఆఫ్ మార్క్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక 20 మార్క్స్ అయితే మీకు రావాలి కట్ ఆఫ్ మార్క్స్ అనేది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక ఫైనల్గా మీరు ప్రిలిమ్స్ మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, కానీ మెయిన్స్ అనేది మీకు గేమ్ చేంజర్. ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టుల నుంచి ప్రియారిటీ ఇచ్చుకొని ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రెజెంట్ ఉన్న 45 డేస్ని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో, ఎవరు సద్వినియోగం చేసుకుని ఎక్కువ మాక్ టెస్ట్లు ఎక్కువ రాస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో చాలామంది ఒక అపోహ ఉంటారు, బ్యాంక్ జాబ్స్ కష్టమే, రాయలేము, మన వల్ల కాదనుకుంటారు. అసలు ప్రయత్నం చూస్తేనే మీకు వచ్చేది లేదనేది. ఇక ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక క్లారిటీ లేకుండా ప్రిపేర్ అవుతారు కొంతమంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నీ చెప్పిన విధంగా మీకు ఒక ఐడియా తెచ్చుకొని సెక్షన్ల వైజ్గా టార్గెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు స్కోర్ అనేది ఈజీగా వస్తుంది.
అందరిలాగా మీరు ప్రిపేర్ అవ్వడం వేరు. మీరు అనాలిసిస్ చేసుకొని మీ స్టామినా తెలుసుకొని మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు లేదంటే ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు అనేది అనాలిసిస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇక ఎవరైతే అప్లై చేసి రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేస్తే డెఫినెట్లీ రెస్పాండ్ అవుతా. సో ఇంకా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.